ఫస్ట్ రైడ్ బాక్ లైన్ అది కాస్త బోనస్ లైన్ గా మారుతుంది. వైట్ లైన్ ఫుల్ స్ట్రెంత్ డబుల్ టయోన్ హర్యానా స్టీలర్స్ గట్టి టాకిల్ రైట్ కార్నర్ లో రేడర్ ని విత్ ఇన్ 10 సెకండ్స్ లోపల ట్యాకిల్ చేశారు. పాయింట్ స్కోర్ చేయగలిగారు హర్యానా స్టీలర్స్. హై ఆన్ కాన్ఫిడెన్స్. జయదేవ్ శివం పటారే ఒక పాయింట్స్ తీసుకెళ్తే సరిపోదు. డబుల్ టయోన్ స్ట్రగుల్ అడ్మిట్ లైన్ క్రాస్ అయ్యాడు. మల్టిపుల్ పాయింట్స్ కనుక కౌంట్ అవుతే హర్యానా స్టీలర్స్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. డెఫినెట్లీ 4 పాయింట్ల లీడ్ లో హర్యానా స్టీలర్స్. పర్వేష్ చూడొచ్చు అక్కడ కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నాడు. 30 సెకండ్స్ లో పాయింట్ సాధించాలి. పాయింట్ సాధిస్తే ఇంకా బెటర్ పొజిషన్ లోకి వెళ్ళొచ్చు అక్కడ హర్యానా. అండ్ అక్కడ టచ్ జరిగింది రైట్ కార్నర్ పైన. పాయింట్ హర్యానా స్టీలర్స్. నవీన్ యాక్చువల్ గానే గేమ్ మార్చాడు. ఒకటే రేడ్ లో 5 పాయింట్లు తీసుకెళ్లి మ్యాచ్ టర్న్ చేశాడు. బట్ ఇక్కడ లాస్ట్ లో బాక్ లైన్ బోనస్ లైన్ వైట్ లైన్ టచ్ ద్వారా పాయింట్ సాధిస్తే హర్యానా స్టీలర్స్ ఉంటుంది. ట్యాకిల్ చేస్తే గోల్డెన్ రైడ్ రూల్ కి వెళ్తుంది మ్యాచ్. కాస్త అక్కడ నుంచి సునీల్ చాలా అడ్వాన్స్ గా ముందరుకున్నాడు. లాస్ట్ సెకండ్స్ ట్యాకిల్ అవ్వబడ్డాడు చివరి రైడ్ లో. బోనస్ ఏమన్నా జరిగితే హర్యానా విన్ అవుతుంది, లేదంటే మళ్ళీ గోల్డెన్ రైడ్ వెళ్ళాల్సిన అవసరం. బోనస్